అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు bhuwantv యూట్యూబ్ ఛానల్. టీఎస్ స్కూల్స్ హాలిడేస్ అని మెయిన్ హెడ్లైన్స్తో చూసుకోవచ్చు. ఆ 2 రోజులు తెలంగాణలో బడులకు సెలవులు అని మెయిన్ హెడ్లైన్స్తో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ఇస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో కూడా చాలా వరకు పాఠశాల ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నందున స్కూళ్లకు సెలవులు ప్రకటించనున్నారు. అయితే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన ఇదైతే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ రోజుతో పాటు ముందు రోజు కూడా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇవ్వనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1.6 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 80% మంది ఎన్నికల్లో విధుల్లో పాల్గొంటారు. అయితే పోలింగ్ కేంద్రాలుగా ఉండే ప్రభుత్వ పాఠశాలలకు ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది ముందు రోజు మధ్యాహ్నమే చేరుకుంటారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 7 గంటలలోపే ఈవీఎంలను తీసుకునేందుకు ఉపాధ్యాయులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీంతో ఈ నెల 29, 30 తేదీల్లో బడుల స్కూళ్లకు సెలవులని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. పోలింగ్ జరిగే 30వ తేదీన అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు సెలవులు ప్రకటించాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించేందుకు తప్పనిసరిగా సెలవులు మంజూరు చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. ఈ నేపథ్యంలో నవంబర్ 30 రోజు డెఫినెట్గా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆఫీసెస్ కావచ్చు, ప్రభుత్వ అండ్ అదేవిధంగా ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించాలనేసి ఈసీ ఎలక్షన్ కమిషన్ నోటీస్ అయితే జారీ చేసిందనమాట. అండ్ స్కూల్స్ కానీ కాలేజెస్కి కానీ డెఫినెట్గా స్కూల్స్కి అయితే 30 రోజు అండ్ కాలేజెస్కి అయితే స్కూల్స్కి 29, కాలేజెస్కి 30 రోజు సెలవులు అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో ముందుకు వస్తాను. సో డెఫినెట్గా మళ్ళీ ఏదైనా అఫీషియల్ న్యూస్ రాగానే దీనిపైన మరొకసారి అప్డేట్ అయితే తీసుకొస్తాను. కీప్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాళ్ళతో ప్లస్ షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు. సో దిస్ ఈస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.